హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్ కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇలా అందరినీ పలకరించి చాలా రోజులు అయిందండి నేను వీడియో పెట్టి. యాక్చువల్గా ఫ్యామిలీ అంతా కలిసి మేము ట్రిప్కి వెళ్ళాము, ఉదయపూర్ వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను పిక్స్, చూడండి. ఈరోజు ఊరు నుంచి రాగానే వచ్చిన ఫస్ట్ ఆర్డర్ అండి ఇది వచ్చేసి 1/2 kg బ్లూబెర్రీ కేక్. నార్మల్గానే బ్లూబెర్రీ ఎసెన్స్ వేసి బేస్ని బేక్ చేసుకున్నానండి. 1/2 kg 6 inch టిన్లో. వీడియోలో స్టార్టింగ్లో చూపించిన విధంగా వాటర్లో బ్లూబెర్రీ క్రష్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. మీకు చూడండి, ఇదిగోండి. మనకి ఎక్కడెక్కడ మంచి సోకింగ్ అనేది చాలా బాగా చేయాలండి. ఇప్పుడు చూడండి, ఇది ఆపోజిట్ కలర్ కాబట్టి మీకు బాగా తెలుస్తుంది సోకింగ్ ఎంత బాగా చేశాను అనేది. సో అండ్ విప్పింగ్ క్రీమ్లో కూడా నేను బ్లూబెర్రీ ఎసెన్స్ వేసానండి. మామూలుగా బేస్లో నేను పర్పుల్ కలర్ వేస్తాను. ఇవాళ వైట్ కలర్లోనే చేసేసాను. టైం ఎక్కువ లేకునింది, రాగానే ఆర్డర్ వచ్చింది. సో 1.5 hourలోనే డెలివరీ ఇవ్వాలంటే స్పీడ్గా చేసి ఇచ్చేసాను. కానీ వాళ్ళు 1.5 hourలో తీసుకెళ్ళలేదండి, 3 hours తర్వాత తీసుకెళ్ళారు. సో ఈ గ్యాప్లో ఫ్రిడ్జ్లో మంచిగా సెట్ అయిపోయింది కేకు. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టాను. ఎప్పుడు చెప్పిన విధంగానే గ్యాప్స్ ఉన్న దగ్గర ఫస్ట్ క్రీమ్ ఫిల్ చేసి తర్వాత మనం సోకింగ్ చేయాలి. అలా చేస్తే పైన లేయర్ ఇలా కిందికి వాలినట్టు రాదండి, చాలా బాగుంటుంది. మీరు ఇదొక టిప్ గుర్తుపెట్టుకొని యూజ్ చేయండి. ఇంకా వచ్చేసి అందరూ ఎలా ఉన్నారండి? మీరు వీడియోస్ చూస్తున్నారా? నేను మొన్న లేనప్పుడు షార్ట్స్ పెట్టాను, వ్యూస్ అస్సలు సరిగ్గా రావట్లేదు. ఏమైందో ఏమో తెలియట్లేదు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో. అసలు ఎంత బాగా వెళ్ళేవండి వీడియోస్ నావి. షార్ట్స్ పెట్టిన 2-3 hours-లోనే 15,000 అలా వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు రోజంతటికి కూడా 1000 వ్యూస్ రావట్లేదు. ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియట్లేదు. సో అది కూడా చూడాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలో మిస్టేక్ అనేది. సో ఇప్పుడు మాట్లాడుతున్న కేక్ అయిపోయింది. క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 15 minutes రెస్ట్ ఇచ్చానండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఈ రెస్ట్ ఇచ్చే గ్యాప్లో నాకు కావాల్సిన కలర్స్ మిక్స్ చేసుకున్నాను. డిజైన్ కస్టమర్ ఏం చెప్పలేదండి ఇది కావాలి అని. సో ఇంకా నాకు నచ్చిన విధంగా డిజైనింగ్ చేశాను. ఇది వచ్చేసి ఈ ప్రీమియం కంపెనీదండి కలరు. ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని జస్ట్ 2 drops వేసానండి. ఇది ఈ పర్పుల్ షేడ్లో వచ్చింది, చూసారంటే. ఇది కొద్దిగా లైట్గా ఉంటుంది. సో మనం కేక్ ఎప్పుడైనా కవర్ చేయాలన్నప్పుడు ఎక్కువ విప్పింగ్ క్రీమ్లో కలర్ వేస్తే రాదండి, వేస్ట్. సో నేను నాకు ఆ ఫ్లవర్స్కి కావాల్సినందుకు కొద్దిగా కలిపి పైపింగ్ బ్యాగ్లో 46 number నాజిల్లో ఫిల్ చేశాను. ఇంకా ఈ రిమైనింగ్ కొద్దిగా విప్పింగ్ క్రీమ్లో ఇంకో 2 drops యాడ్ చేశాను. చూడండి, చూస్తే మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది, లైట్గా డార్క్గా. ఇది వచ్చేసి చిన్ని పైపింగ్ బ్యాగ్ అండి, చిన్న హోల్ ఉంటుంది దానికి, అందులో ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 2 nozzles యూజ్ చేశానండి. 46 number నాజిల్ ఒకటి, ఇంకొకటి దాని మీద నంబర్ ఏమీ లేదు, జస్ట్ యూజ్ చేశాను. ఇది ఫైనలైజింగ్ చేస్తున్నానండి ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత. ఫస్ట్ నార్మల్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను, వైట్ కలరు. మొత్తం డార్క్ కలర్తో విప్పింగ్ కేక్ కవర్ చేయాలంటే చాలా కష్టం అండి. సో డార్క్ కలర్ రాదు కాబట్టి ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా క్వాంటిటీ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా అప్లై చేసుకొని ఇలా వేయాలి. చూడండి, ఇది ఒక ప్యాటర్న్ లాగా వచ్చింది, భలే అనిపించింది నేను అలా క్రీమ్ అప్లై చేసేటప్పుడు. తర్వాత మధ్యలో గ్యాప్ పెట్టానండి. నేను మిస్టేక్ చేశాను, మధ్యలో ఒక కప్పు కానీ ఏదైనా పెట్టుండాల్సింది. అది కొద్దిగా షేప్ ఇదైంది, బట్ మేనేజ్ అయిందండి. చుట్టూ ఫ్లవర్స్ వేసేసరికి అది రౌండ్గానే కనిపించింది. ఇలాంటి డిజైన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇది మొత్తానికి 1/2 kg వెయిట్ వచ్చిందండి. మీకు వీడియోలో చూపించాను బోర్డు లేకుండా ఎంత కరెక్ట్గా వెయిట్ వచ్చింది. 503 grams వచ్చిందండి వితౌట్ బోర్డ్. ఇప్పుడు ఆయిల్ బ్రష్తో వచ్చేసి పైన ప్యాటర్న్ ఇచ్చానండి. జస్ట్ సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేశాను అంతే. ఇప్పుడు మనం ఫస్ట్లో క్రీమ్ ఫిల్ చేసుకున్నాం కదండి, దాంతో ఫ్లవర్స్ వేసాను. చూసారా, ఇది లైట్గా ఉంది పర్పుల్ కలరు, దాని పక్కన వైట్ కలర్ ఫ్లవర్. సో ఇలా ఆల్టర్నేటివ్గా వేసి అక్కడ మధ్యలో గ్యాప్ని కవర్ చేశాను. అలా వేయడం వల్ల మధ్యలో నాకేమీ తెలియలేదండి అక్కడ మిస్టేక్ అయ్యింది. రౌండ్ కూడా అంత డిస్టర్బ్ అవ్వలేదు, బట్ అలా కప్పు పెట్టి వేసుంటే బాగుండు. అదొక టిప్ అండి, మీరు ఇలాంటి డిజైన్ వేసేటప్పుడు మధ్యలో ఏదైనా కప్ లాంటిది పెట్టుకోండి. సో ఇదేనండి ఈ రోజుటి వీడియో.
మీకు కలరు కేక్ లాస్ట్లో పిక్ యాడ్ చేసాను చూడండి. ఇది వెయిట్ చూడండి. బోర్డ్ తీసేసిన తర్వాత 503 grams వచ్చింది. కొద్దిగా క్రీమ్ మిగిలింటే నేను బార్డర్ వేసేసాను. సిల్వర్ బాల్స్తో దాన్ని ఫిల్ చేసేసాను. సిల్వర్ బాల్స్ స్ప్రింకిల్ చేశాను. ఈ రోజుటి వీడియో ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 46 నంబర్ నాజిల్తో మొత్తం బార్డర్ వేసి ఫినిష్ చేసేసాను. మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇది కేక్ ఫైనల్ పిక్.